అయ్యా లోపలంతా హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మిత్రమండలి మూవీ ట్రైలర్ చూసి కూడా మూవీకి వెళ్ళడం జరిగింది. మూవీలో లాజిక్ లేదు అన్నారు. ఓకే, మీరు థియేటర్ రండి, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్నారు. నమ్ముకుని వెళ్తే పెద్ద రోడే పెట్టారు. మూవీలో ఒక డీసెంట్ కామెడీ ఉంటే చాలనుకున్నా, కానీ అది కూడా లేదు. థియేటర్లో ఫస్ట్ డేకే 50% ఆక్యుపెన్సీ కూడా లేదు. ఒకడేమో నిద్రపోయాడు, ఇంకొకడేమో గేమ్స్ ఆడుతూ ఉన్నాడు, ఇంకొకడేమో ఇది ఎందుకులే అని మిరై మూవీ చూశాడు. మూవీలో పెద్ద స్టోరీ ఏం లేదు, కానీ ఎంటర్టైన్మెంట్ కామెడీ సీన్స్ అయినా పేలాలిగా లేదు. ఒకటో రెండో కామెడీ సీన్స్ బాగుంది అంతే. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. అమ్మాయి ఎక్కడ రా వస్తుంది, కంగారు పడుకో. మూవీలో చాలామంది టాప్ యాక్టర్స్ ఉన్నారు. ప్రియదర్శి, లడ్డు భయ్య, వెన్నెల కిషోర్, సత్య. ఎస్పెషలీ వెన్నెల కిషోర్ క్యారెక్టర్ అస్సలు కామెడీ లేదు. వెన్నెల కిషోర్ సీరియస్గా ఉంటే కామెడీ పేలిద్ది అనుకున్నారు ఏంటో, కానీ అస్సలు వర్కౌట్ కాలేదు. సత్య మెయిన్ క్యారెక్టర్ చేశారు. ప్రియదర్శి కదా మెయిన్ క్యారెక్టర్ అంటే అది కాదు, సత్య క్యారెక్టర్ పేరే మెయిన్ క్యారెక్టర్. సత్య వచ్చినప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ లేదు. సెకండ్ హాఫ్ అలా అలా చికోడీ ప్యాకెట్ కామెడీ, హీరో ఫ్రెండ్ చేసిన క్యారెక్టర్ కామెడీ బాగుంది అంతే. వీటీవీ గణేష్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బేస్ వాయిస్తో కులం కులం అని తిరుగుతూ ఉంటారు. అసలు కులం నుంచి కామెడీ వస్తుందని ఎలా అనుకున్నారో డైరెక్టర్ గారు, హ్యాట్స్ ఆఫ్ అంతే. స్టోరీలో ఏమీ లేదు. నలుగురు ఫ్రెండ్స్ గాలికి తిరుగుతూ ఉంటారు. నిహారిక ప్రియదర్శిని లవ్ చేస్తుంది, కానీ అది కిడ్నాపా లేదా లేచిపోయారనేది వీటీవీ గణేష్ అండ్ వాళ్ళ కులం పిచ్చి ముందుకి కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా దైద్యంగా ఉంది. నీకు సరిగ్గా చెప్పలేదు అనుకుంటాను. క్లియర్ గా డైరీలో రాసుంది. నేను అదంతా చదవాలా? అబ్బాయి ఎంత 350 పేజీలు అంటే నేను చంపేద్దాం అనుకుంటున్నావు? బావా నా లవ్ నువ్వుని ఓ టచింగ్ లేవు, కిస్సింగ్ లేవు, అనుభూతి లేవు, అటు డబ్బులు లేవు. ఏదో ఫ్లాష్ బ్యాక్ ఒకటి వేసుకుని ఊపుకుంటా వచ్చాడు ఇక్కడికి. కన్ఫ్యూజన్ పైనే మూవీ ఎండింగ్ వరకు లాగుతారు. సినిమాలో స్టోరీ ఏం లేదని అందరికీ తెలుసు, కానీ కామెడీ సీన్స్, డైలాగ్స్ అయినా బాగా రాయలేగా, అది కూడా లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం లడ్డు బోయ అండ్ ఇంకో ఫ్రెండ్ క్యారెక్టర్ వాళ్ళే ఉంటారు. ప్రియదర్శిని ఇంటర్ వరకు ఫోకస్లోనే ఉండరు. నిహారిక కూడా ఏదో సీరియస్గా ట్రై చేశారు, ఏం వర్కౌట్ కాలేదు. వీటీవీ గణేష్ గారికి ఫుల్ లెంత్ రోల్ ఇచ్చారు, కానీ ఒక కామెడీ సీన్ కూడా పండలేదు. ఆయన అప్పుడప్పుడు వచ్చి పంచ్ డైలాగ్స్ వేస్తే బాగుంటాయి. ఫుల్ లెంత్ రోల్ అంటే కష్టమే. నిహారిక యూట్యూబ్ వీడియోస్లో ఎంత కామెడీ ఉందో ఈ సినిమాలో అయితే దానికి ఆపోజిట్ అన్నట్టు ఆమెకి కామెడీ డైలాగ్స్ ఇవ్వలేదు, ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదు. వేస్టెడ్ క్యారెక్టర్. ఇంకా డైరెక్టర్ అనుదీప్ని తీసుకురాకండి, ఊరికే తీసుకొస్తారు, అక్కడ కామెడీ ఏమి ఉండదు, అసలు ఎక్స్ప్రెషన్ లేదు మూవీలో. ఏందో సినిమాలో కొంతమంది సీరియస్గా ఉంటారు, లేకపోతే చిల్లరగా తిరుగుతూ ఉంటారు అంతే. ప్రియదర్శికి ఫోర్త్ ఫ్రెండ్ ఉంటాడు, ఆయన చేసే కామెడీ సీన్స్ సెకండ్ హాఫ్లో బాగుంది. ఆ చకోడీ ప్యాకెట్ సీన్, రిజిస్టర్ మ్యారేజ్లో జరిగే కామెడీ సీన్ బాగుంది అంతే అండి. ఫస్ట్ హాఫ్లో అయితే కామెడీ సీన్స్కి నీరసం వచ్చేసింది. సినిమాలో 3 సాంగ్స్ ఉంటాయి, అస్సలు లెక్కలేదు. కత్తి అందుకో జానకి డైలాగ్ని సాంగ్ రాశారు, చాలా రొట్ట రైటింగ్ అది. బ్రహ్మానందం వచ్చే సాంగ్ కొంచెం బాగుంది. బన్నీవాస్ ఈ మూవీ చూసి ఏమనుకున్నారో తెలియదు, చాలా కాన్ఫిడెంట్గా వెడ్నెస్డే ప్రీమియర్ షో వేశారు, అది ఈ సినిమాకి. ఇది మిత్రమండలి మూవీ రివ్యూ. ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్. జై హింద్.